హలో బ్రో, మీ పేరు? శ్రీనివాస్. ఆంధ్రాలో కూటమి పరిపాలన ఎలా ఉంది బ్రో? ప్రెసెంట్ అయితే పర్లేదు, మరి వర్స్ట్ అయితే లేదు, బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 అంటున్నారు కదా, అది సాధ్యం అవుతుందా? డెవలప్మెంట్ జరుగుతుందా అంతవరకు? ఖచ్చితంగా సాధ్యం అవుతుందని అనుకుంటున్నాను. అండ్ డెవలప్మెంట్ ఖచ్చితంగా నెసరీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్కి కంపేర్ టు అదర్ స్టేట్స్ ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నాను. ఒక స్టేట్లో ఎక్కువ సంక్షేమం మీద ఫోకస్ చేస్తే బెటర్ అంటారా, లేకుంటే డెవలప్మెంట్ అంటే ఇండస్ట్రీస్ కానీ కంపెనీస్ కానీ వీటి మీద పెడితే ఫోకస్ బెటర్ అంటారా? నా సజెషన్ అయితే డెవలప్మెంటే మెయిన్, అండ్ దెన్ ఎడ్యుకేషన్, హెల్త్, ఈ రెండు ఇస్తే చాలు. మిగిలిన ప్రీవియస్ అన్ని ఇట్స్ ఓట్స్ కోసం మాత్రమే నేను అనుకుంటాను. అంటే స్కీములు ఇవ్వకుంటే వాళ్ళు అధికారంలోకి రాలేము అనుకోవచ్చా గవర్నమెంట్? అది అలవాటు అయిపోయింది. ఇంకా జనాలకు కూడా స్కీమ్స్ ఇస్తేనే ఓట్స్ వేసే సిచ్యువేషన్ లో జనాలు ఉన్నారు. అండ్ పొలిటీషియన్స్ కూడా వాళ్ళని తయారు చేశారు. డెవలప్మెంట్ మీద ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళకి అంత నీడ్ లేదు అనిపిస్తుంది మామూలుగా. నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా ఎలా ఉంది? ఆయన బాధ్యత ఎలా ఉంది అంటారు? ఆయన వైజాగ్ కి కొన్ని ఐటీ సెక్టర్ అవన్నీ డెవలప్ చేస్తున్నారు కదా, బాగానే ఉంది ప్రెసెంట్ కంపేర్ టు ప్రీవియస్ గవర్నమెంట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉన్నారు కదా, ఆయన రోల్ ఎలా అనిపిస్తుంది బ్రో మీకు? ఎలా డెవలప్మెంట్ గురించి కానీ ఆయన ఎలా ప్రజలకు వెళ్ళడం పట్ల ఎలా ఉంది? నాకు తెలిసినందుకు ఆయన రోల్ జీరో. ఆయన ఏదో జస్ట్ ఉన్నాడంటే ఉన్నాడు అంతే. ఆయన రోల్ అనేది అంతే గుర్తించేంత రోల్ అయితే కాదు. ఇట్స్ జస్ట్ ఎ పోస్ట్ అంతే. అంతకుమించి ఆయన చేసేది ఏమి అనిపించిందని నాకు అనిపించట్లేదు. అంటే ఇంకా ఆంధ్రాలో కూటమి పరిపాలన ఎలా ఉందన్న? కోట పరిపాలన అయితే చాలా బాగుందన్న, చాలా బాగుంది. అంటే ఇది వరకు పరిపాలన కూడా బాగానే ఉండేది, కాకపోతే బాగానే ఉంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి అందరూ జనాలు గట్ట ఏ ఇబ్బంది పడకుండా కరెక్ట్ టైంకి పెన్షన్ అంటే కరెక్ట్ టైంకి అన్నీ అందుతున్నాయి, బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఎలా చేస్తున్నారు అన్న? ఆయన ప్రతి చోటికి వెళ్ళి తెలుసుకుంటున్నారు కదా, సమస్యలు ఏమైనా ఉంటే దాని మీద ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అంటే ఇంకా అందులో సూపర్. అది కూడా పిఠాపురం ఎమ్మెల్యేగా, ఇంకా మాకు పక్కన కాకినాడ కాబట్టి ఇంకా చాలా బాగుందన్న, బాగుంది. కొంతమంది ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ చాలా బాగా చేస్తారండి. పవన్ కళ్యాణ్ మీద కొంతమంది విమర్శలు చేస్తున్నారన్న. ఆయన ఓన్లీ పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తున్నారు, పబ్లిసిటీ ఎక్కువ, సినిమా డైలాగులు కొడుతున్నారు, సినిమాలు తీసుకుంటే మంచిది, రాజకీయాలకు పనికిరారా ఆయన అంటున్నారు. దానికి ఏమంటారు దాని గురించి? ఎవరు వచ్చినా ఏ చేసినా విమర్శలు మామూలే అన్న. ఎవరు వచ్చినా విమర్శలు అంటే మామూలే. కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే 100% న్యాయం చేస్తున్నారండి నిజంగానే. అలాంటి నాయకుడిని కానీ నేను ఇంతవరకు ఇప్పుడు చూడలేదు అంతలాగా. నెంబర్ 1 నాయకుడిని నేను, నెంబర్ 1. దాని గురించి అయితే ఏం పేరు పెట్టక్కర్లేదు. విమర్శలు అంటావా ఇంకా అందరూ అది మామూలేది. ఇప్పుడు ఎవరో ఇప్పుడు అలా అనుకుంటారు. చంద్రబాబు నాయుడు గారి గురించి ఏమంటారు? ఆయన విజన్ ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే డెవలప్మెంట్ ఉంటుంది. అందుకే కూటమి పరిపాలన ఇద్దరు కలిసారు కాబట్టి చాలా బాగుందండి ప్రస్తుతానికి. నారా లోకేష్ గురించి ఏమంటారు? ఆయన ఐటీ మినిస్టర్గా ఉన్నారు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్కి. ఎలా ఉంది కంపెనీలు కానీ డెవలప్మెంట్ కానీ, ఆయన వంతు ఎలా ఉంది? బాగానే ఉందన్న, బాగానే ఉంది. అంటే ఇప్పుడు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఇంకా ఆటోమేటిక్గా ఆయన పరిపాలన కూడా చాలా బాగుంది. చాలా లాస్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమంటారు? 2029లో మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని ఆయన ప్రతిసారి చెప్తున్నారు. మీడియా ముందుకు వచ్చి దాని గురించి ఏమంటారు? చూడాలన్నా అది మాత్రం చెప్పలేము. అది మాత్రం చూడాలి. కాకపోతే కూటమి ప్రభుత్వం మాత్రం బాగుందని. హలో బ్రో, మీ పేరు? శ్రీవేష్. ఆంధ్రాలో కూటమి పరిపాలన ఎలా ఉంది బ్రో? అంటే ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి చేస్తున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు పట్టించుకొని అన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు అన్ని అంటే అతను అన్నీ చూసుకోలేరు కదా. డిప్యూటీ సీఎంగా ఇతను కొన్నైనా చూస్తారు కదా. తన వదిలేసిన మట్టికి పట్టించుకుంటారు. ఇంకా ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ వచ్చి చూస్తారు. ఇంకా దాని మీద అందరికీ బెనిఫిట్ కూడా అవుతుంది. కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని సినిమా డైలాగులు కొడుతున్నాడు, రాజకీయం ఏం లేదు, మంచి చేసేది ఏం లేదు, పబ్లిసిటీ చేసుకుంటున్నారు అంటారు. సినిమాలు తీసుకుంటే మంచిది, పాలిటిక్స్ అవసరం లేదు అంటున్నారు. దానికి మీరు ఏమంటారు? ఆ ప్రొఫెషన్ వేరు, ఈ ప్రొఫెషన్ వేరు. ఇందులో రాజకీయంగా ఏంటంటే ఓన్లీ ఆ పని చేద్దామే కంటే కొన్ని డైలాగుల వాటిలో కొంతమందికి ఇన్స్పిరేషన్గా ఉండేది, మనలాంటి యూత్కి కొంత ఇన్స్పిరేషన్గా ఉండేది. అందుకని కొన్ని యూజ్ చేస్తాం మంచిదే. అలా అని సినిమాలో తీసుకొచ్చి ఇందులో పెట్టాడు, ఇందులో తీసుకెళ్ళి అందులో పెట్టారు అన్నంత ఎవరి ఇది వాళ్ళకు ఉండేది కదా. ఆయన రోల్ అయితే బాగుందంటారు, డిప్యూటీ సీఎంగా కరెక్ట్ చేస్తున్నారు ఆయన పనిని? కరెక్ట్గానే చేస్తాను.
వాళ్ళు ఇప్పుడు కూటమి కలిసి ఉంటే బెటర్ అంటారా? 2029 కలిసి ఉంటారని మీకు భావిస్తున్నారా? కలిసి ఉంటారని భావిస్తున్నాను. జగన్ గారి గురించి ఏమంటారు? 2029లో మరి మేమే వస్తామంటున్నారు అధికారంలోకి, వాళ్ళు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అది చెప్పలేమంటారా? సరే, మరి చంద్రబాబు నాయుడు గురించి ఏమంటారు? ఆయన విజన్ 2047 అంటున్నారు కదా. అతని ఆలోచన చాలా బాగుంది. ఇప్పుడు కొత్తగా విజయవాడకి మెట్రో కూడా తీసుకొస్తున్నారు అన్నారు. ఇదివరకు హైదరాబాద్ కూడా నాకు తెలిసినంత వరకు అతనే ఇలా చేసింది నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు కూడా సేమ్ విజయవాడని అమరావతిని ఇలా మళ్ళీ అలా హైదరాబాద్ లాగా తీసుకొస్తారు అని ఆ విజన్తో ఉన్నారని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ బ్రో. హలో బ్రో, మీ పేరు? సుమిత్ కుమార్. ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది బ్రో? ఆయన విజన్ ఎలా ఉంది? ఇప్పటివరకు అయితే పర్లేదు. చంద్రబాబు నాయుడు గారి గురించి ఆంధ్ర అని మాట్లాడితే సమైక్య ఆంధ్ర గురించి మాట్లాడాలి. అంటే ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం డెవలప్ చేసిండు అంటే ఈరోజు హైదరాబాద్ అనేది రికగ్నైజేషన్ వరల్డ్ ఫేమస్ మొత్తం అవ్వడానికి కారణం, దానికి పునాది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే తను ఆ టైంలో ఇనిషియేషన్ తీసుకొని తన విజన్ దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఆ విజన్ని తను ఇలా ముందుకు వెళ్తే ఐటీ సెక్టార్ వస్తుంది అని చెప్పేసి తన కొడుకు నారా లోకేష్ గారిని పంపించి అక్కడ బిల్ గేట్స్ రావడం, ఇదంతా కూడా ఒక తను యూత్ కి మోటివేట్ చేశాడు. అంటే ఐటీ రంగంలోకి వెళ్ళాలి, మనకంటూ ఒక స్టాండ్ బై అనేది తీసుకోవాలి, మనం ఇక్కడ మనం వెళ్ళి డెవలప్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో తను మొదలు పెట్టాడు. ఇక్కడ అప్పుడు సైబర్ టవర్స్ చేశారు 1990s లో. మరి ఇప్పుడు అక్కడ అమరావతిలో కానీ వైజాగ్ లో కానీ అక్కడ కానీ అలాంటి రూపొందించాలి, హైదరాబాద్ లాగే చేయాలనుకుంటున్నాను. విజన్ 2047 తో ఆయన వస్తున్నారు చంద్రబాబు నాయుడు. సాధ్యం అవుతుంది అది? 100% డెఫినెట్ గా. అంటే ఇప్పుడు తనకు ఛాన్స్ ఇస్తే మళ్ళీ గనక డెఫినెట్ గా చేసి చూపిస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ హైదరాబాద్ ని చేసి చూపించిన మగోడు కూడా. ఇది తప్పని కాదు, ఎందుకంటే తనకున్న విజన్ ఏంటంటే ఇప్పటికీ తన ఏజ్ ఎంత 70+ అనుకుంటా, 70+ తన ఏజ్. సో ఎగ్జాక్ట్ గా నాకు గుర్తులేదు కానీ 70+ తన ఏజ్ లో తను ఎంత యాక్టివ్ ఉన్నాడు అనేది ఒకటి యూత్ అందరూ గ్రహించాలి. మెయిన్ గా ఎంత యాక్టివ్ ఉన్నాడు. ఆయన విజన్ వచ్చేసి 10 years ముందు ఉంటది అని చెప్పేసి ప్రతిసారి అంటుంటాడు. ఈవెన్ బాలకృష్ణ షోలో కూడా చెప్పడం జరిగింది, తన విజన్ నేను 10 years బిహైండ్ ఆలోచిస్తా అని చెప్పేసి అన్నాడు. ఎందుకు అనేది ఒకసారి యూత్ కూడా ఆలోచించాలి. తనకు ఛాన్స్ ఇవ్వాల్సిందే, తనకి ఇవ్వకపోతే మటుకు డెవలప్మెంట్ అనేది జరగదు బ్రో. ఇంకోటి, డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ రోల్ ఎలా ఉంది బ్రో? పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉంటే బెటర్ అంటారా, లేక సినిమాలు తీసుకుంటే బెటర్ అంటారా? నేను చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఫ్యాన్, చిన్నప్పటి నుంచి తన పాటలు వినుకుంటూ పెరిగాను నేను. సో తను 2 రోల్స్ చేయాలి. కంప్లీట్ గా పొలిటికల్ గా ఉండమని చెప్పట్లేను, కంప్లీట్ గా సినిమాలు ఉండాలని చెప్పట్లేను. తన విజన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిది ఒక విజన్ అయితే పవన్ కళ్యాణ్ గారిది ఒక విజన్. సనాతన ధర్మంలో ఎక్కడ ఏ తప్పు జరిగినా ఫస్ట్ మన భారతదేశంలో మోదీ తర్వాత నిలుచొని ఖండించే మనగాడు పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ కంపల్సరీ పాలిటిక్స్ లో ఉండాలి, యాజ్ యూజువల్ గా సినిమాలో కూడా ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాడు. కూటమి రాజ్యం అనేది ఇప్పుడు తేలిక కాదు బ్రో. ఇప్పుడు నువ్వు నీ మైండ్ సెట్ ఒకటి ఉంటుంది, నా మైండ్ సెట్ ఒకటి ఉంటుంది, తిన మైండ్ సెట్ ఒకటి ఉంటుంది. కూటమి అంటే ఇప్పుడు 3 కలిసినాయి. ఆ మూడింటిని హ్యాండిల్ చేయడం అంటే అది అంటే ఏదో ఒక పర్సెప్షన్ అందరికి మ్యాచ్ అయి ఉండాలి. మ్యాచ్ అయి ఉంటేనే అది జరుగుతుంది కూటమి రాజ్యం, లేదంటే జరగదు. అదొక ఇనిషియేషన్. పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు ముందుకేయడంతో చంద్రబాబు గారు దాన్ని యాక్సెప్ట్ చేసిండు. ఎందుకంటే తన ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేసిండు. ఈవెన్ బీజేపీ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి ముందుకు రావడం, ఈ కూటమి ఏర్పడడం వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ అనేది ప్రీవియస్ కన్నా ముందు, అంటే ప్రీవియస్ చూశారు జగన్ గారి రాజకీయం ఎలా ఉందనేది చూశారు. సో నాకు తెలిసి జగన్ గారి రాజకీయం కన్నా కొంచెం బెటర్ ఉందేమో అనిపించింది. ఇది నా ఓన్ పర్సెప్షన్ అంతే. ఇక్కడ ఆయన బాగా చేయలేదు, ఈయన బాగా చేసింది అనేది అల్టిమేట్ ఎవరైనా సరే డెవలప్మెంట్ అనేది చేయాలి, అది మెయిన్. సో పవన్ కళ్యాణ్ గారు అయితే కంపల్సరీ ఉండాలి, తనకు ఛాన్సెస్ పబ్లిక్ ఇవ్వాలి కూడా. ఎందుకంటే అలాంటి రాజకీయ నాయకుడు ఇప్పుడు అరుదు. మన చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ అరుదు, ఈవెన్ మోదీ కూడా అరుదు. వీళ్ళంతా మనం దోలాడితే కూడా దొరకని మనుషులు వీళ్ళు. థ్యాంక్ యూ బ్రో. మీరు